మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శాంతి, సమాధానం, నెమ్మది, మరి ఇవన్నీ కూడా నా ద్వారానే పొందుకుంటారు. నేనే మీకు అనుగ్రహిస్తున్నాను. నా ద్వారా తప్ప మీరు ఏ రకంగానే మీరు పొందుకోలేరు. లోకంలో మరి లోకం ఇచ్చినప్పటికీ లోకంలో శాంతి, సమాధానం చాలామంది వెతుక్కుంటారు. కానీ అది కొంత సమయం వరకే. కానీ దేవుడిచ్చే శాంతి, సమాధానం అన్నవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మరి సమాధానంగా మనం ఉంటాము, శాంతితో నెమ్మదితో మనం పడుకుంటాము, నిద్రపోతాము, మరి లోకంలో బ్రతుకుతాము సమాధానంగాను శాంతిగాను. మరి దేవుడిచ్చే ఈ శాంతి సమాధానాలు మనము పొందుకోవాలి. అలా పొందుకోవాలి అని అనుకుంటే మన హృదయం ఎప్పుడూ కూడా కలవరపడనివ్వకూడదు, మరి జడియకూడదు, బెదరకూడదు. దేవుడి ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ముందుకు సాగిపోవాలి. ఎప్పుడు కూడా భయపడకూడదు, దిగులు పడకూడదు, బాధపడకూడదు, చింతపడకూడదు. మరి ఇలాగా దేవుడు మనకి ఆదరణకరమైన వాగ్దానం ద్వారా మొదటి జామున మనతో మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపనే మనం అనుకోవాలన్నమాట అండి. మరి చిన్న వాగ్దానం మీరు మైండ్లో పెట్టుకుని మరి మీకు సమయం ఉన్నప్పుడు అది ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దీవెన ఆశీర్వాదం నువ్వు ఒక్కడవే కాకుండా నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుకుంటారు. శాంతితోనూ సమాధానంతోనూ ఆ దినమంతా గడుపుతారనమాట. మీకు ఏ అశాంతి అనేది మీ దరిదాపులకు రానివ్వకుండా దేవుడు కాపాడతాడు. మరి అంతే కదండి, చిన్న వాగ్దానము మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, చదివిన వారు పొందుకోగలరు అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.